హాయ్ అండి అందరికీ మనం నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ కోసం మనం ప్రీవియస్గా 11th టాపిక్ కంప్లీట్ చేశాం కదండి. సో మీకు ఆర్ఆర్బీ చాలామంది బయాలజీ కోసం కూడా అడుగుతున్నారండి ప్రీవియస్ పేపర్స్. సో ఆర్ఆర్బీలో నేను మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మీకు కెమిస్ట్రీలో ఇంకా ఎన్ని లేవండి, ఓవరాల్గా ఇంకొక 6-7 టాపిక్స్ ఉన్నాయి. బట్ క్వశ్చన్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. సో కెమిస్ట్రీ అయిపోయినంటే నేను మీకు ఆ ఫిజిక్స్ ఎక్కడైతే విడిచిపెట్టానో అది కంటిన్యూ చేస్తూ బయాలజీ కూడా చెప్తానండి. సో ఎన్సీఆర్టీస్ చాలామంది 6th, 7th, 8th అని అడుగుతున్నారు. 6th, 7th, 8th అంటే మనకు అవి అంత చిన్న పిల్లలవి యాక్టివిటీస్ అలా ఉంటే ఒకసారి మీరైనా రిఫర్ చేస్తే అయిపోతుంది. 9th, 10th మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు ప్లేలిస్ట్లో 9th, 10th ఎన్సీఆర్టీ ఉంటుంది చూడండి. బట్ 10th క్లాస్ మీకు ఎన్సీఆర్టీ ఫిజిక్స్లోని ఒక 2 టాపిక్స్ ఉండిపోయి అవి కూడా నేను మీకు ఫిజిక్స్ చెప్పేటప్పుడు కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ అర్జెంటుగా మన క్లాస్లోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఒక్కొక్క మెటల్ కోసం చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఏంటంటే మనకి సోడియం ఇచ్చారు. సోడియం అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదండి, రియాక్టివిటీ సిరీస్లో హై రియాక్టివిటీ ఉండేది మనకి ఇక్కడ సోడియంకే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం కోసం తెలుసుకుంటే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ యాంటాసిడ్. చూడండి ఈ యాంటాసిడ్ అనేది మనకి ఏంటంటే స్కిన్ డిసీజెస్ వీటన్నిటిలో మనం యూజ్ చేస్తామండి. సో దాని ఇంగ్రీడియంట్ ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ సాల్ట్ కాదండి, అండ్ నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ కూడా కాదు, సోడియం కార్బోనేట్ కూడా కాదండి. ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా అనొచ్చు, NaHCO3 దాని కెమికల్ ఫార్ములా అండి. ఇది నేను మీకు ఆల్రెడీ యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సాల్ట్స్లో మీకు కాస్టిక్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ సోడా కోసం మీకు ఆల్రెడీ చెప్పాను. అక్కడ సోడియం బైకార్బోనేట్ అని కూడా చెప్పానండి. సోడియం బైకార్బోనేట్ని మనం బేకింగ్ సోడా అని చెప్తామని కూడా చెప్పాను. సో బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ కూడా వేరండి. ఆ రెండింటి కూడా నేను మీకు అక్కడ క్లాస్లో వేరియేషన్ చెప్పాను. సో ఇక్కడ మీకు కెమికల్గా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదంటే సోడియం ఈ కార్బోనేట్ ఉంది కదండి, దీన్ని కెమికల్గా మనం ఎలా రాస్తామంటే రాసేటప్పుడు NaHCO3 అని చెప్తాం. దీన్ని మనం ఏమంటామంటే బేకింగ్ సోడా అని అంటాము. ఈ బేకింగ్ సోడాని చాలా వరకు మనం టీతో లేదంటే టీతో మనం ఒక్కోసారి పకోడీ అలాంటివి తింటూ ఉంటాం కదా, వాటిలో క్రిస్పీనెస్ కోసం మనం వీటినే యూజ్ చేస్తాం. అండ్ కేక్ అనేది మేకింగ్లో కూడా మీకు అక్కడ స్పాంజీగా ఉంటుంది కదా, అందులో కూడా మనం దీన్నే యూజ్ చేస్తామండి. సో ఇక్కడ మీకు యాక్చువల్గా బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. బేకింగ్ పౌడర్ అనేది ఈ బేకింగ్ సోడా నుండి వస్తుంది, ఓకేనా. బేకింగ్ పౌడర్ వేరండి, బేకింగ్ పౌడర్ అనేది మనకి బేకింగ్ సోడా నుండి వస్తుంది. దాని ప్రాసెస్ కూడా నేను మీకు ఆల్రెడీ అక్కడ చెప్పాను క్లాస్లో, సో ఒకసారి అక్కడ వినండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే సి. నెక్స్ట్ 888 చూడండి, ఈ బేకింగ్ సోడా కెమికల్ డిఫరెంట్. ఇప్పుడే చెప్పాను కదండి, బేకింగ్ సోడా అనేది మీకు కెమికల్ బేకింగ్ పౌడర్కి డిఫరెంట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఆన్సర్ చూడండి ఎలాంటిది ఇచ్చాడో. బేకింగ్ సోడా ఈ సోడియం బైకార్బోనేట్. ఆల్రెడీ ఇప్పుడే చూసాం కదండి మనం, బేకింగ్ సోడా అనేది మనకు తెలుసు. బేకింగ్ సోడా అనేది ఏంటంటే సోడియం బైకార్బోనేట్ అండ్ బేకింగ్ పౌడర్ ఈజ్ ఎ మిక్చర్. చూడండి బేకింగ్ పౌడర్ అనేది మిక్చర్ ఆఫ్ బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్ అని ఇచ్చాడు ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి ఈ క్వశ్చనే కదా మంది, సారీ 888 కదండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, బేకింగ్ సోడా అనేది బేకింగ్ పౌడర్కి డిఫరెంట్గా ఉంటుందా అని అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ తెలిసే బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి, NaHCO3 అని చెప్పాను. అదే మనం దాన్ని సోడియం బైకార్బోనేట్ అని చెప్తాం. అదే బేకింగ్ పౌడర్ అనేది ఏంటంటే మీకు అదొక మిక్చర్ అండి, మిక్చర్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్ అండి. బేకింగ్ పౌడర్ అనేది ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, మిక్చర్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్. ఇది మనకి ఇక్కడ కరెక్టేనండి. ఇక్కడ మనకి ఏంటి అంటే అది బేకింగ్ పౌడర్ అనేది దేని మిక్చర్ అంటే మిక్చర్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్ అనమాట. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు, బేకింగ్ సోడా ఈజ్ సోడియం బైకార్బోనేట్, ఇది కరెక్టే. బట్ బేకింగ్ పౌడర్ ఈజ్ కాల్షియం కార్బోనేట్ అన్నాడు. బేకింగ్ పౌడర్ అనేది మీకు కాల్షియం కార్బోనేట్ కాదు. అండ్ బేకింగ్ సోడా ఈజ్ సోడియం కార్బోనేట్, ఇది కరెక్టే. బట్ వైల్ బేకింగ్ పౌడర్ ఈజ్ సోడియం బైకార్బోనేట్ అని చెప్తున్నాడు. సో రెండు బేకింగ్ సోడా అనేది సోడియం కార్బోనేట్ కాదు కదా, అది సోడియం బైకార్బోనేట్. సో టోటల్గా సి ఆప్షన్ రాంగ్. అండ్ డి ఏంటి, నో దే ఆర్ కెమికల్లీ సిమిలర్, ఇవి కెమికల్గా సిమిలర్ కూడా కావు. సో ఇక్కడ BCDలు కావండి. బేకింగ్ సోడా అనేది మీకు సోడియం బైకార్బోనేట్ NaHCO3. బేకింగ్ పౌడర్ అనేది ఏంటంటే అది సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్ యొక్క మిక్చర్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఏ అండి. నెక్స్ట్ చూడండి 889, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెన్ నాట్ బి అబ్టైన్డ్ బై రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్. చూడండి మనం కార్బన్ నుండి కార్బన్ అనేది ఉంటుంది కదా, కార్బన్ నుండి మనం వేటిని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే లైక్ ఇక్కడ కాపర్ కానీ లేదంటే ఐరన్ కానీ జింక్ కానీ ఇలాంటి ఇవన్నీ ఏంటంటే మనకు కొద్దిగా లో రియాక్టివిటీ. ఇలాంటి వాటిని అయితే మనం కార్బన్ నుండి మనం అంటే వాటి నుండి మనం ఇప్పుడు ఎలా అంటే మీకు సపోజ్ చూడండి, ఆక్సైడ్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఉంటాయి కదండి, ఎలాంటివి అవి పొటాషియం కానీ కాల్షియం కానీ సోడియం కానీ అల్యూమినియం మెగ్నీషియం ఇవన్నీ ఏంటి మీకు చాలా స్టేబుల్గా ఉంటాయి. అవన్నీ మనకు అక్కడ రియాక్టివిటీ పరంగా ఫస్ట్లో ఉంటాయి, అవన్నీ మనకి స్టేబుల్గా ఉంటాయి. సో ఇవేంటి అంటే మనం రెడ్యూస్ చేయడం కష్టం అనమాట. అంటే వీటిని మనం ఎక్స్ట్రాక్ట్
చేయడం, కార్బన్ నుండి వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఇక్కడ మీకు కార్బన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేవి ఏంటి అంటే నార్మల్గా దానిలో రియాక్టివిటీ ఉన్నవి, లైక్ ఎలాంటివంటే ఇక్కడ కాపర్ కానీ, లేదంటే ఐరన్ కానీ, జింక్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దాని నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి కాపర్, ఈ ఐరన్, ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం చూడండి, కాపర్ కానీ, ఐరన్ కానీ, జింక్ అని ఉన్నాయి కదండి. ఇవన్నీ మీకు ఫ్రీ స్టేట్లో దొరకవండి. ఫ్రీ స్టేట్లో దొరికేవి ఏంటి అంటే మీకు ఇప్పుడు స్టేబుల్ అని చెప్పాను కదా, పొటాషియం లేదంటే కాల్షియం, సోడియం, అల్యూమినియం, ఇలాంటివన్నీ ఏంటండి మనకి, ఇలాంటివన్నీ ఏంటంటే అవి బాగా స్టేబుల్గా ఉంటాయి, అవి మీకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మీకు అక్కడ ఫ్రీ స్టేట్లో దొరకవండి. ఓకేనా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే అక్కడ అల్యూమినియం ఇవ్వచ్చు, లేదంటే సోడియం ఇవ్వచ్చు, కాల్షియం, మెగ్నీషియం అలాంటివి ఏది ఇచ్చినా మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఆప్షన్ సోడియం, ఆప్షన్ ఇక్కడ బి అండి. నెక్స్ట్ 890 ద కెమికల్ నేమ్ ఆఫ్ కాస్టిక్ సోడా. చూడండి, కాస్టిక్ సోడాని మనం ఏమంటామంటే ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అంటామండి. కాస్టిక్ సోడాని మనం ఏమంటామంటే కెమికల్గా దాన్ని ఎలా అని చెప్తామంటే కెమికల్ ఫామ్లో కాస్టిక్ సోడా. ఇవన్నీ నేను మీకు చెప్పానండి ఆల్రెడీ క్లాస్లోని. కాస్టిక్ సోడా ఏంటి, బేకింగ్ సోడా ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు అక్కడ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా చెప్పాను, POP అని చెప్పి. సో ఇవన్నీ ఒకసారి యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్లో ఒకసారి చూడండి. అండ్ కాస్టిక్ సోడా అనేది ఏంటంటే ఇది యాక్చువల్గా సాల్ట్ కాదండి, ఇది ఏంటంటే మనకి బేస్ అనమాట. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్తాము, NaOH అని చెప్తాము. దీన్ని ఏమంటామంటే మనం సోడియం హైడ్రాక్సైడ్ అంటాం కెమికల్ ఫామ్లో. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ బి అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 891 వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ సోడియం కార్బోనేట్. ఇప్పుడే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి సోడియం కార్బోనేట్ యొక్క కామన్ నేమ్ ఏంటి. చూడండి, ఇందాక మీకు ఏం చెప్పాను, సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అనేది వేరు కదండి, మీకు ఒక్కొక్క దాన్ని కూడా నేను చెప్పాను. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే కామన్ నేమ్ ఫర్ సోడియం కార్బోనేట్ అంటున్నారు. సో ఇక్కడ సోడియం కార్బోనేట్ అంటే ఇక్కడ మనకి కామన్ నేమ్ దాన్ని ఏమని చెప్తామంటే వాషింగ్ పౌడర్ అండి. మీకు ఒకసారి సాల్ట్స్లో ఒకసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు మీకు మొత్తం డీప్గా మళ్ళీ చెప్పడానికి అవ్వదు కదా. సో వాషింగ్ సోడాని కెమికల్గా మనం ఎలా చెప్తామంటే లైక్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని చెప్తాం. నార్మల్గా కెమికల్ ఫామ్లో అయితే దాన్ని ఏంటంటే Na2CO3 నెక్స్ట్ 10H2O అండి. డెకా అని చెప్పాను కదా, డెకా అంటే 10 అనమాట. సో ఇది Na2CO3 అంటే సోడియం కార్బోనేట్, 10 అంటే డెకా. ఇది మనకి తెలుసు కదండి, డెకా, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి డెకా హైడ్రేట్ అని చెప్తాము. సో సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్ అనేది మన కెమికల్ ఫామ్లో అనమాట వాషింగ్ సోడాకి. దీన్నే మనం ఏమని చెప్తామంటే వాషింగ్ సోడాని ఇక్కడ మనం సింపుల్గా ఏంటంటే ఇక్కడ మీకు సోడియం కార్బోనేట్ అని ఇచ్చాడు, కాకపోతే ఫుల్గా నేమ్ ఏంటంటే సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్ అని ఉంటుంది. సో నార్మల్గా మనకి సోడియం కార్బోనేట్ అని కనిపించినా సరే మీరు వాషింగ్ సోడా అని చెప్పి పెట్టవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సాల్వే ప్రాసెస్ అని, అందులో 3 స్టెప్స్ ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పానండి. బ్రైనరీ సొల్యూషన్ అని చెప్పి ఇవన్నీ కూడా నేను మీకు అక్కడ NCERTలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సపోజ్ మీకు ఇక్కడ యూసేజెస్ కోసం మనం మాట్లాడుకుంటే సింపుల్గా మీకు యూజెస్ ఒకసారి గుర్తు చేస్తానండి వాషింగ్ సోడావి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే బి కదండి. సో ఇక్కడ వాషింగ్ సోడా కోసం మాట్లాడతాం కాబట్టి జస్ట్ ఒకసారి యూజెస్ ఒకసారి రివిజన్ చేస్తున్నాం. సపోజ్ గ్లాస్ కానీ, సోప్ లేదంటే సోప్ పేపర్ ఇండస్ట్రీస్లో కానీ, ఇంకా లైక్ బోరాక్స్ మ్యానుఫ్యాక్చర్లో కానీ, లేదంటే పర్మనెంట్ హార్డ్నెస్, ఇది గుర్తుంచుకోండి, ఇలాంటి బిట్ కూడా వస్తుంది మనకి. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా మీకు ఇక్కడ ఏం యూజ్ అవుతుందంటే సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా అండి. ఓకేనా. సో ఇది కూడా మీకు అక్కడ ఇది కూడా బిట్లో మేబీ ఉందనుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా లైక్ క్లీనింగ్ ఏజెంట్ అనమాట, హౌసెస్లో కానీ, లాండ్రీస్లో కానీ, వీటన్నిటిలో కూడా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తామండి. సో ఇది దీని గురించి. నెక్స్ట్ 892 నేమ్ ద మెటల్ దట్ కెన్ బి ఈజీలీ కట్ విత్ ఎ నైఫ్. చూడండి, ఇది కూడా మనం ఆల్రెడీ NCERT కెమిస్ట్రీలో డిస్కస్ చేసామండి. మనం ఈజీగా నైఫ్తో కట్ చేయగలిగేది సోడియం, పొటాషియం ఇలా అని చెప్పి. సపోజ్ మీరే తీసుకోండి, గోల్డ్ని, అల్యూమినియంని, కాపర్ని మనం కట్ చేయగలమా, ఈజీగా కట్ చేయలేం. సోడియం ఏంటంటే మనకి అది ఏంటంటే మనకి ఆల్కలీ మెటల్ కదండి. ఆల్కలీ మెటల్స్ వేరు, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ వేరు. గ్రూప్ 1 సంబంధించి మనకు ఆల్కలీ మెటల్స్ కదా, గ్రూప్ 2 సంబంధించి మనకు ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో వీటిని అయితే మనం ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు అండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. చూడండి ఇక్కడ కిరోసిన్ ఆయిల్లో మనం ఏం స్టోర్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ప్లాటినం, కాపర్, సోడియం, గోల్డ్ అండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందంటే సోడియం అండి. దానికోసం నేను మీకు లైట్గా చెప్తా చూడండి. ఇప్పుడు సోడియం అనేది ఉంది కదా, సోడియంని మీరు మనం ఏంటంటే కిరోసిన్లో స్టోర్ చేస్తామండి. ఎందుకంటే అసలు సోడియం అనేది ఏంటంటే మనకి హైలీ రియాక్టివ్ మెటల్ అనమాట. సోడియం అనేది ఏంటి అంటే హైలీ రియాక్టివ్ మెటల్. సో దీన్ని ఏంటంటే సపోజ్ మీరు ఓపెన్ ఎయిర్లో పెట్టారనుకోండి, ఓపెన్ ఎయిర్లో మనకి ఏముంటుందమ్మా, ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా. సో ఓపెన్ ఎయిర్లో కనుక మీరు పెడితే అక్కడ మీకు ఏముంటుంది, ఎయిర్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మీకు లైక్ అక్కడ ఫైర్ అనేది రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో మెటల్స్ అనేవి సచేజ్ ఎలాంటివి అంటే పొటాషియం కానీ సోడియం కానీ ఇలాంటివి ఏమి అంటే మీకు రియాక్ట్ అవుతాయి అనమాట. రియాక్ట్ అవ్వడం వల్ల అవి మీకు అక్కడ లైక్ ఫైర్ వచ్చేలా చేస్తుంది ఓపెన్ ఎయిర్లో ఉంటే. కాబట్టి మనం వాటిని ఏం చేస్తామంటే దాని ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇలా అంటే ఫైర్ నుండి ఇలాంటి వాటి నుండి మనం ప్రివెంట్ చేయాలి అని కాబట్టి దీన్ని మనం కిరోసిన్లోని స్టోర్ చేస్తాం, సోడియం, పొటాషియం ఇలాంటి వాటిని. ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ 894 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ గివ్ ఎల్లో కలర్ పిగ్మెంట్. చూడండి ఎల్లో కలర్ ఫ్రేమ్. ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి, కొన్ని మెటల్స్. వీటిలో మనం ఏది కనుక మండిస్తే దాని కలర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుందని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇందాక సోడియం కోసం చెప్పాను కదండి, సోడియం కిరోసిన్లో పెడతాం కదా, అది ఓపెన్ ఎయిర్లో పెడితే అది మనకి డైరెక్ట్గా ఫైర్ అనేది అవుతుంది. సో సోడియం అలా ఫైర్ అయ్యేటప్పుడు మీకు అది ఏ కలర్లో ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుందండి. సపోజ్ కొన్ని కలర్స్ ఇప్పుడు అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, అదేంటంటే లైక్ మండించేటప్పుడు సిల్వర్ వైట్ కలర్లో మండుతుంది. అదే బోరాన్ తీసుకున్నాం అనుకోండి బ్రైట్ గ్రీన్ కలర్లో, సోడియం తీసుకుంటే ఇలా ఎల్లో కలర్లో ఇలాంటి వస్తుంది అనమాట. సో ఒక్కొక్క దాని కలర్ మీరు అక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో ఎల్లో కలర్ అంటే మనకి అక్కడ సోడియం, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 895 ద మెటల్ కెన్ బి కట్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ కదండి. సో ఈజీగా కట్ చేయగలిగేది ఏంటంటే సోడియం, అంటే ఆల్కలైన్ మెటల్స్ అనమాట. లైక్ చెప్పాను కదా ఫస్ట్ గ్రూపులు ఉండే లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివి. ఆప్షన్ డి. నెక్స్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే మనకి ఏమవుతుందండి Na2CO3. సోడియం బైకార్బోనేట్ అయితే NaHCO3. చూడండి ఇదే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సోడియం కార్బోనేట్ Na2CO3 10H2O అంటే మీకు ఏమని చెప్పాను ఆల్రెడీ, అది వాషింగ్ సోడా అని చెప్పుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నాడు. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈస్ Na2CO3 10H2O అండ్ ఫుల్ నేమ్ ఈస్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ అన్ అక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇట్ డికంపోజెస్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి ఇక్కడ మనకి సోడియం క్లోరైడ్ అనేది అక్వస్ సొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ కదండి. వాటర్తో మీకు రియాక్ట్ చెందేటప్పుడు సోడియం క్లోరైడ్ అంటే ఏంటి NaCl. ఇక్కడ చూడండి NaCl అనేది మీకు వాటర్తో రియాక్ట్ చెందుతుంది. వాటర్తో రియాక్ట్ చెందినప్పుడు మీకు ఏమి ఇస్తుందండి, ఇక్కడ H2O అనేది మనకి H+గా OH మైనస్ ఆయన్స్గా రిలీజ్ అక్కడ మీకు ఉంటుంది కదండి, ఆయన్స్గా అది సెపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు Na ఎలా అవుతుంది, Na అనేది మనకు ఆల్రెడీ తెలుసు, దాని వ్యాలెన్సీ బట్టి మనకి అది ఎలక్ట్రాన్ డొనేట్ చేసేస్తుంది కాబట్టి నెగిటివిటీ తప్పి దాని మీద పాజిటివ్ వస్తుందని మనం నేర్చుకున్నాం. క్లోరిన్ అనేది దానికి ఎలక్ట్రాన్స్ కాలు కట్ట తీసుకొని నెగిటివిటీని తెచ్చుకుంటుంది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి కదండి, అది మనందరికీ తెలిసింది. సో Na మీద ప్లస్ ఉంది, H మీద ప్లస్ ఉంది కాబట్టి ఆ రెండు మనకి అట్రాక్ట్ అవ్వవు. NaOH రెండు అట్రాక్ట్ అయ్యి మీకు అక్కడ ఏమిస్తుందంటే NaOH. ఇక్కడ చూడండి కనిపిస్తుంది, నేను మళ్ళీ రాస్తే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. చూడండి NaOHని మనకి ఇస్తుంది. ఇంకా ఏమి ఇస్తుందండి, హైడ్రోజన్ని, క్లోరిన్ని ఇస్తుంది. సో ఇక్కడ చూడండి NaOH అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. NaOH, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ కావాలి. ఇక్కడ NaOH ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ HCl అనేది మనకి రాదు కదండి, ఎందుకంటే NaCl H2O. H2 అంటే H+OH మైనస్తో మీకు రియాక్ట్ చెందినప్పుడు ఈ Na అనేది OHతో వెళ్ళిపోతుంది, NaOH. ఇంకో Cl అనేది అక్కడ మీకు ఎలా ఉంటుందంటే క్లోరిన్ గ్యాస్గా రిలీజ్ అవుతుంది. అండ్ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఒక H+, టోటల్గా హైడ్రోజన్ అనేది మనకు ఒక గ్యాస్గా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ NaOH, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ అనేది మీకు ఆప్షన్లో ఎక్కడుందో చూడండి, ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 898 విచ్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ ఏ సొల్యూషన్ మేడ్ ఇన్ వాటర్ ఆఫ్ సోడియం క్లోరైడ్. చూడండి సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనకి సోడియం క్లోరైడ్ అనేది ఏమని అంటున్నాడు, ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఒక సొల్యూషన్లోని అంటే చూడండి ఇక్కడ మనకి సోడియం క్లోరైడ్ అనేది మీకు వాటర్తో కలిసి ఉన్నప్పుడు దాని నుండి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసేటప్పుడు సోడియం క్లోరైడ్ అంటే ఏంటి NaCl. వాటర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే NaCl ప్లస్ H2O కదండి. సో ఇక్కడ మీకు ఏంటి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ పాస్ చేసేటప్పుడు మాకు ఆల్రెడీ ఇందాక వచ్చింది కదండి, మనకి వాటర్లో మనకి H+OH మైనస్ కదా
సెపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు Na అనేది OHతో కలిపి NaOHని ఇస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇందాక మీకు గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి, అది వేరే. ఇక్కడ మీకు ఏంటంటే ఇంకా హైడ్రోజన్ క్లోరిన్ కలిపి HClగా ఇక్కడ ఫామ్ అవుతుంది. సో NaOH ప్లస్ HCl అండి. సో రియాక్షన్స్ అనేవి మనం జస్ట్ ఇలా వేసుకుంటే మీకు అక్కడ అది ఈజీగా వస్తుంది. ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ మీకు NaOH HCl. NaOH అంటే ఏంటండి సోడియం హైడ్రాక్సైడ్, అండ్ ఇంకోటి ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ మీకు ఏ ప్రోడక్ట్ అనేది వస్తుందండి, ఇక్కడ ఆప్షన్లో చూడండి. ఫస్ట్ వన్ మనకి సోడియం అండ్ వాటర్ అని ఇచ్చాడు, రాంగ్ కదా. అండ్ సెకండ్ వన్ సోడియం ఆక్సైడ్ అనేది రాంగ్, సోడియం అండ్ క్లోరిన్ అనేది రాంగ్. అండ్ ఫోర్త్ వన్ చూడండి సోడియం హైడ్రాక్సైడ్, NaOH ఉంది కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 819 and what will be the gas produced in the reaction of sodium carbonate with hydrochloric acid. చూడండి ఇక్కడ మీకు ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందని అడుగుతున్నాడు. ఎప్పుడు సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే ఏంటండి, చూడండి ఇక్కడ మీకు ఉంది కదా, ఇదే చూసేసేయండి, నేను మళ్ళీ రాయడం ఎందుకు. సో ఇక్కడ మీకు సోడియం కార్బోనేట్ అంటే ఏంటండి Na2CO3 అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl. సో మనకి ఇక్కడ ఏంటి అంటే అది బ్యాలెన్సింగ్ కోసం పక్కన పెట్టండి 2 గురించి. సో ఇక్కడ మీకు ఎలా వస్తుందండి, NaClతో కలిపి NaClని ఇస్తుంది. సో మీరు ఒకసారి రాసుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను ఏది ప్లస్గా ఏది మైనస్గా మనకు సెపరేట్ అయిపోతుందో, ప్లస్ మైనస్తో కలిపి మీకు అక్కడ కాంబినేషన్ వస్తుంది. అలాంటివి మీరు ఏంటంటే రఫ్గా ఒక నోట్బుక్లోనో ఒక రఫ్ బుక్లోనో మీరు ట్రై చేయండి. దీని మీద కే చార్జ్ వస్తుంది, దీని మీద కే చార్జ్ వస్తుంది, ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ NCERT నేను ఇచ్చిన కంటెంట్ వినుంటే ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈక్వేషన్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి, వచ్చేస్తుంది. ఇక్కడ మీకు NaClతో కలిపి NaCl ఇస్తుంది, అండ్ ఇంకా వాటర్ని అండ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పానండి HClతో రియాక్ట్ చెందితే ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఒక్కసారి మీరు ఏంటంటే కంటెంట్ మర్చిపోకుండా ఒక్కసారి రివిజన్ చేస్తే ఈక్వేషన్స్ అనేవి చాలా ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏమంటే డి అండి. నెక్స్ట్ 900 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈజ్ హీటెడ్. చూడండి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న సోడియం బైకార్బోనేట్ అన్న ఒకటేనండి. అదేంటంటే మనకి NaHCO3 అనమాట. సో ఈ NaHCO3ని ఏం చేస్తున్నా అని చెప్తున్నాడు, హీట్ చేశాడు. హీట్ చేసేటప్పుడు మనకి ఏమవుతున్నాడు, ఏమేం గ్యాసెస్ వస్తాయని చెప్పి అడుగుతున్నారు. ఇది కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పానండి. NaHCO3ని ఎప్పుడైతే హీట్ చేస్తామో మనకు అక్కడ సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 అండ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్, చూడండి Na2CO3 అండ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇంకా వాటర్ అనేది మనకు అక్కడ రిలీజ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ క్లాస్లో మీకు టోటల్గా డిస్కస్ చేస్తానండి. ఈ సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ హీట్ చేస్తే ఏమొస్తుందని చెప్పి. సో ఒకసారి రివిజన్ చేయండి. యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్లో ఆ టాపిక్లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ చూడండి, మనకి ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కదండి, ఇది వాటర్ మాలిక్యూల్, ఇది కాదు. సో CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనే ఆప్షన్ ఎక్కడుందండి, సిలో ఉంది. సో ఈ 900 బిట్స్ ఇవి చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి ఈ టాపిక్లోని. సో అది అయిపోయి సోడియం తర్వాత కాల్షియం ఉంది, కంటిన్యూ చేస్తే సాల్వ్. టేక్ కేర్, బై.